హాయ్ అండి. ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, పీఓ ప్రిలిమ్స్ గురించి మాట్లాడుతున్నానండి. అసలు మాట్లాడితే ఎవరి నుంచి మాట్లాడినా ఒకటే వస్తుందండి. ఏంది? ఐబీపీఎస్, పీఓ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఇంత అంటున్నారు, అంత అంటారు, ఒకళ్ళు 40 అంటారు, 45 అంటారు. నేను రాసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నానండి. అక్కడ November 22 4th షిఫ్ట్లో నేను రాశానండి ప్రిలిమ్స్. అందులో రీజనింగ్లో బాక్స్ బేస్డ్, తర్వాత ర్యాంకింగ్, ఆర్డర్ ర్యాంకింగ్ బేస్డ్, ఇన్ఈక్వాలిటీ, డేట్ బేస్డ్ డేట్ బేస్డ్ ఇవన్నీ రాశానండి. రాసే వరకు 25 పెట్టానండి. రీజనింగ్లో 40కి 25 పెట్టాక తర్వాత చైనీస్ కోడ్ లాంగ్వేజ్కి వెళ్ళేసరికి అక్కడ టైం ఇంకా మిగిలలేదండి. మొత్తం పెట్టి ఇంకా ఇంకొక 15 మార్క్స్ చేద్దాం అనుకోవడానికి టైం మిగిలలేదు. ఇక క్వాంట్ దగ్గరికి వచ్చేసరికి క్వాంట్లో DI 2 ఇచ్చాడండి. ఫస్ట్ ఈక్వేషన్స్ ఇచ్చాడు, ఈ 6 బాగున్నాయి, స్పీడ్గా చేద్దామని చేసేదాన్ని. తర్వాత అప్రాక్సిమేషన్ 4, తర్వాత డిఎస్కి వెళ్తే 2 హార్డే ఉన్నాయండి. పోనీ మిస్లీనియస్కి వెళ్తే మిస్లీనియన్స్ ఇవ్వడంగా హార్డే ఉన్నాయి. అంటే మొత్తానికి నేను ఏమంటున్నానంటే, ఇది ఈ పేపరు, ఈ షిఫ్ట్ ఉన్న పేపర్ చూశాను, అంతకుముందు ఉన్న షిఫ్ట్ గిట్టంగా చూశాను. 2 days అయింది కదా మనకు, 2 days చూశానండి. 2 days చూస్తే నేను నోటీస్ చేసింది ఏంటంటే, వాళ్ళ గిట్టంగా మిస్సింగ్ నెంబర్స్, క్వాంట్లో రాంగ్ నెంబర్ సిరీస్ బాగానే వచ్చాయండి. పర్లేదు, బెటరే, దీనికంటే అది బెటరే క్వాంట్లో. కానీ అందులో ఒక రీజనింగ్లో మీరు ట్రై చేస్తూ ఏ పర్సన్కి ఎంత ట్రై చేసినా రీజనింగ్లో 20 కంటే తక్కువ రావండి. క్వాంట్లో 20 కంటే తక్కువ రావు. మొత్తం కలిపితే 40లో గిట్టంగా మనం మిస్టేక్ చేయమండి కంపల్సరీ. అక్కడ 20-25 minutes టైము. సో అందులో మనం చేయాలి కాబట్టి కంపల్సరీ అదో ఇదో మిస్టేక్, 1-2 మిస్టేక్స్ మ్యాక్సిమం చేస్తామండి. మొత్తం కలిపితే 38-37 కంటే ఓవర్ పెట్టరండి పక్కా. ఆ తర్వాత పెట్టిన గుడ్ అటెంప్ట్స్ 40, 55, 56, 60 అని చూపెడతారు. వస్తే లేకపోతే లేవు. మళ్ళీ పోయిన మార్క్స్ గిట్టంగా నెగిటివ్లో కలవవా, 1/4 కదా. అవన్నీ ఇప్పుడు 4 కట్ అయితే 1 మార్క్ కట్ అయినట్టే. అయితే నెగిటివ్లో కనిపిస్తాయి కదండి. 0.5లో జాబ్ అయిన వాళ్ళు ఉంటారు. సో అవన్నీ తీసేయంగా 37-36కి వస్తారండి అందరూ. SC ST కంటే 35, 36, OBC అంటే 38, జనరల్ అయితే 40. అంతే ఉండదండి. అంతకు మించి కట్ ఆఫ్ వేరేది ఉండదు. ఇది అందరి వీడియోలు చూసి నేను ఒక అండర్స్టాండింగ్ వచ్చి, నేను అన్ని పేపర్స్ చూసి నోటీస్ చేసి, అన్ని పేపర్స్ అనలైసిస్ చూసి, గుడ్ అటెంప్ట్స్ చూసి, వాళ్ళు పెట్టిన చూసి, నార్త్ వీడియోస్ విధంగా చూసి, దాదాపు ఒక 10 days to 15 days టైం తీసుకున్నానండి. నేను క్లర్క్ రాశాను, 69 పెట్టాను, బాగానే పెట్టాను, కానీ కరెక్ట్ పెట్టాను. కానీ ఇది మాత్రం అంత పోదండి. ఇదే ఫైనల్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఇట్.